పెట్టుకోవచ్చు, దాని ఏముంది. ఉమ్. ఇప్పుడు పెట్టినందువల్ల ఉపయోగం ఏమి కనబడతలేదు కదా. మరి తెలంగాణ ప్రజలకి కొత్త పార్టీ నుంచి నేను చాలా చేయబోతా ఉన్నాను, తెలంగాణ ప్రజలకి ఉన్న పార్టీలు ప్రజలకు న్యాయం చేస్తా ఉండలేవు, అందుకని చెప్పేసి నేను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందంట. ఎవరికాళ్ళు వాళ్ళు స్వార్థం కోసం పెట్టుకున్నారే కానీ ఏదో ప్రజలను ఏదో ఉద్ధరిద్దామని అయితే పెట్టలే. అంతేగాని 10 ఏళ్ళు పరిపాలన ఉంది కదా అప్పుడు వాళ్ళ నాన్న పార్టీలో ఏం చేసింది అప్పుడు మరి. అప్పుడు చేయలేనిది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చి చేస్తుందండి. ఏమి చేయలేకపోయాను అందుకనే పెట్టానని చెప్పేసి అంటా ఎందుకు ఉన్నారు. చేయలేకపోయావు? మీ నాన్న మీ అన్నయ్య కదా, ఎందుకు చేయలేకపోయావు? అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తావు? ఇప్పుడు నిన్ను మీ నాన్న మీ అన్నయ్య నమ్మట్లేదు, అలాంటిదప్పుడు జనాలు ఎట్లా నమ్ముతారు? అంటే పెట్టొద్దంటారా? తండ్రి పార్టీ ఉండగా కూతురు పార్టీ ఇప్పుడు షర్మిల పెట్టింది ఏం చేసింది, ఏం సాధించింది? ఈవిడే అంతే. మార్పులు ఏమి ఉండవంటారా? చాలా బలంగా చెప్తా ఉన్నారన్న. ఏం లేదు, తేడా అయితే ఏం లేదు. ఆవిడకి మద్దతు ఏమన్నా ఉందంటారా? నాకు తెలిసి డిపాజిట్లు కూడా రావు. అది మార్పు ఏమన్నా రావచ్చేమో అంటారా? ఏం లేదు. మరి ప్రజాపాలన ఏ విధంగా ఉందన్న ఇప్పుడు? పర్లేదు. అయితే ఇప్పుడు అర్థం కాదు కానీ ఫ్యూచర్లో అర్థం అవుతుంది రేవంత్ రెడ్డిది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్ట తిట్టుకున్నారు, హైటెక్ సిటీ అంటే. ఇప్పుడు ఆయన చేసేది కూడా అంతే కనబడుతుంది, ఫ్యూచర్లో కనబడుతుంది. ఇప్పుడు కనబడేది కాదు. అది రేవంత్ బాగానే ఉంది కానీ కొంచెం టైం పడుతుంది అంతే. కానీ కొంతవరకు ప్రజల్లో ఇల్లు కూలది వస్తా ఉన్నారు అని చెప్పేసి వ్యతిరేకత వస్తా ఉందన్న. అవునమ్మా, ఇప్పుడు అన్ని మూసుకుంటూ పోతే ఇప్పుడు వాటర్ పోవడం లేదు. 1 గంట వర్షం పడిందంటే ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలి మరి? తప్పేం కాదు అది, కాకపోతే ఇప్పుడు అర్థం కాదు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు అర్థం కాదు, అది ఫ్యూచర్లో అర్థం అవుతుంది అదేంటనేది. ఇంకో 10 years పడుతుంది అది. ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, చేయడానికి 99% రేవంత్ చేస్తున్నాడు. కానీ కాకపోతే అక్కడ మనీ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, ఆయన జేబులో తెచ్చి పెట్టేది కాదు కదా, టైం పడుతుంది కొంచెం. చేస్తాడు, కాకపోతే రేవంత్ అన్నాడంటే కంపల్సరీగా 99% చేస్తాడు. అంటే రేవంత్ రెడ్డి పార్టీ అని కాదు నేను చెప్పేది, నేను పక్కా టీడీపీని. తన మీద నా నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి మీద.